అన్ని దారులు తెలంగాణ వైపే ఉండాలి. పెట్టుబడుల్లో అత్యధిక శాతం తెలంగాణ వైపే రావాలి. పెట్టుబడులకు అవకాశాలకు తెలంగాణ స్వర్గధామం కావాలి. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఇలాంటి వ్యాఖ్యలతో పెట్టుబడిదారులను ఆకట్టుకుంటున్నారు. తన వాక్ చాతుర్యం, తన నాయకత్వ పటిమతో రేవంత్ అమెరికా ఇన్వెస్టర్లను ఆకర్షించినట్లేనని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చైనా వద్దు తెలంగాణ ముద్దు అన్నది రేవంత్ రెడ్డి తాజా నినాదం. పెట్టుబడులను తీసుకుని చైనాలో అడుగుపెట్టే కంటే తెలంగాణకు వచ్చి ఇక్కడున్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో ఆయన విదేశీ పర్యటన వేరు, సీఎంగా ఆయన చేస్తున్న పర్యటన వేరు. ఇప్పుడు ఒక లక్ష్యం, ఒక మిషన్తో ఆయన భారీ బృందాన్ని తీసుకుని అమెరికాకు వెళ్లారు. అక్కడి కంపెనీల సీఈఓలతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. తెలంగాణను నెంబర్ 1 స్టేట్ గా చేయాలన్నది రేవంత్ రెడ్డి స్వప్నం. ఆ కల కార్యరూపం దాల్చాలనే ఆయన అమెరికాకు వెళ్లారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సీఎంగా తాను అమెరికా గడ్డపై కాలు పెట్టానని కంపెనీల సీఈఓలతో గ్రూపుగాను విడివిడిగాను సమావేశమైనప్పుడు ఆయన చెప్పారు. తాను ఏం మాట్లాడినా అది హృదయాంతరాల నుంచి వస్తుందని రేవంత్ చెబుతుంటే అమెరికన్ పెట్టుబడిదారులంతా మంత్రముగ్ధులై చూస్తూ ఉండిపోయారు. రేవంత్ పర్యటన తక్షణ ఫలితాలను కూడా ఇస్తోంది. టెక్నాలజీ సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆర్సీసీఎం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆర్సీసీఎం సీఈఓ గౌరవ్ సూరి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆర్సీసీఎం మొదటిసారిగా హైదరాబాద్ లో తమ ఆఫీసును విస్తరించనుంది. అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్ లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డిఈ షా గ్రూప్, బ్లాక్ స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ మద్దతుతో ఆర్సీసీఎం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది. ప్రత్యేకంగా డేటా మేనేజ్మెంట్, డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. హైదరాబాద్ ఆఫీసు విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎనిమిది నెలల పాలనలో పెట్టుబడి అవకాశాలను ఎలా పెంచామో రేవంత్ రెడ్డి స్వయంగా వివరిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు తోడు 4వ నగరాన్ని నిర్మించబోతున్నట్టు రేవంత్ గుర్తు చేస్తున్నారు. నెట్ జీరో కార్బన్ సిటీగా రానున్న ముచ్చర్ల ప్రాంతం హెల్త్ హబ్ గా కూడా ఉంటుందంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా రంగాలకు అది కేంద్ర బిందువు అవుతుందని రేవంత్ చెప్పారు. వ్యాపారాలకు సులభంగా ఉండేలా కొత్త పారిశ్రామిక విధానం తెస్తున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు. పెట్టుబడిదారులంతా హైదరాబాద్ రావాలని ఆహ్వానిస్తూ మనమంతా కలిసి భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని అత్యుత్తమ 10 నగరాల్లో చేరేందుకు హైదరాబాద్ పోటీ పడుతోంది. శాంతి భద్రతల విషయంలో భాగ్యనగరం నెంబర్ 1 గా ఉంది. హైదరాబాద్ సహా తెలంగాణలో మౌలిక వసతులు బాగా మెరుగుపడ్డాయి. ల్యాండ్ బ్యాంకుకు కొదవలేదు. విద్యుత్, నీటి సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ వెనుకాడదు. విదేశీయులకు అవసరమైన అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ సహా పలు రంగాల్లో అభివృద్ధి చెందిన నగరం కావడంతో హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా వచ్చింది. హైదరాబాద్ కు అన్ని ప్లస్లే కానీ మైనస్లు లేవని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. పైగా బెంగళూరు తరహాలో ట్రాఫిక్ సమస్య కూడా పెద్దగా లేదు. కొన్ని దేశాల్లో పెట్టినట్లుగా ఇండియాలో అనవసర ఆంక్షలుండవు. రేవంత్ లాంటి డైనమిక్ లీడర్ ఉంటే పెట్టుబడులకు ప్రోత్సాహకాల విషయంలో సైతం ఇబ్బందులుండవు. అందుకే తెలంగాణ ఒక వైబుల్ ఆల్టర్నేటివ్ అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. దార్శనికుడు రేవంత్ రెడ్డి ఆలోచనను బట్టి నడుచుకుంటున్నామని అన్నారు. ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని అన్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ నెల 3న ఆయన యుఎస్ పర్యటనకు వెళ్లగా సీఎం హోదాలో అమెరికా పర్యటనకు వచ్చిన రేవంత్ కు అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు. రేవంత్ పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. పర్యటనకు వెళ్లిన తొలి రోజే ఎయిర్పోర్ట్ లో అపూర్వ స్వాగతం లభించింది. న్యూయార్క్ సిటీలో ఇటీవల రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ మద్దతుదారులు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఇక న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డు మీద కొందరు అభిమానులు రేవంత్ రెడ్డి బ్యానర్ ను ఏర్పాటు చేశారు.